అందరికీ నమస్కారం. ధ్యానం అనేది మన మనస్సును శాంతపరచడానికి, ఆలోచనల నుండి విముక్తి పొందడానికి ఉపయోగించే ఒక శక్తివంతమైన ప్రక్రియ. అయితే ధ్యానం చేస్తున్నప్పుడు మనస్సు అల్లకల్లోలంగా ఉండి ఆలోచనలు నిరంతరంగా వెల్లువెత్తుతూ ఉన్నాయని చాలామంది వాపోతున్నారు. అందుకే ఈ వీడియోలో ఆలోచనలు రాకుండా ధ్యానం చేయడం ఎలాగో తెలుసుకుందాం. మన మనస్సు అనేది ఒక చురుకైన యంత్రం. ఇది నిరంతరంగా ఆలోచిస్తూనే ఉంటుంది. గతం గురించి, భవిష్యత్తు గురించి, భయాలు, ఆశలు, కోరికలు వంటి వాటి గురించి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. ధ్యానం చేసే సమయంలో కూడా ఇలా ఆలోచించడం వలన మన ధ్యానానికి అంతరాయం కలుగుతుంది. సో ధ్యానంలో ఆలోచనలు వస్తూ ఉంటే వాటిని కట్ చేసి ధ్యానంలో నిమగ్నమైపోవడానికి కొన్ని చిట్కాలు చూద్దాం. అంతేకాదు, ఈ ఆలోచనలు కూడా ఎందుకు వస్తున్నాయో తెలుసుకుందాం. ఉదాహరణకి ధ్యానాన్ని మొదలుపెట్టామనుకుందాం. ధ్యానం మొదలుపెట్టిన వారి వయస్సు 18 లేదా అంతకంటే చిన్నవాళ్ళు లేదా పెద్దవాళ్ళు, అంటే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50, 60 సంవత్సరాలు ఉండవచ్చు. సో ఈ 20-30 సంవత్సరాలుగా కొంత లైఫ్ని మనం లీడ్ చేసాం. ఒక మానవునికి సాధారణంగా రోజుకి 60,000 ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి ఇన్ని సంవత్సరాలలో, ఇన్ని రోజులలో ఎన్ని ఆలోచనలు వచ్చి ఉంటాయి? కోట్ల ఆలోచనలు వచ్చి ఉంటాయి. అదేవిధంగా మన నమ్మకాలు, మన అనుభవాలు, మనం బిలీవ్ చేస్తున్న విషయాలు అన్నీ కూడా మన మైండ్లో ఒక భాండాగారంలో నిక్షిప్తమై ఉంటాయి. అవన్నీ మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మన నమ్మకాలను, మనం రోజు చేస్తున్న పనులను, ఇంకా ఎన్నో రకాల విషయాలను ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి గుర్తుకు వస్తూనే ఉంటాయి. కాన్సన్ట్రేషన్గా ధ్యానం చేద్దామని కూర్చున్న కొద్ది నిమిషాలకి మన డైలీ లైఫ్లో చేద్దామనుకుని పెండింగ్ ఉంచిన పనులు, అవి పూర్తవడానికి గల ఐడియాస్ రావడం, నువ్వు అలా చెయ్యి, ఇలా చెయ్యి అని మన మైండ్ కొన్ని రకాల ఆలోచనలు ఇచ్చి ధ్యానంలో కూర్చున్న మనల్ని లేపేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలా కొద్ది నిమిషాలైనా సైలెంట్గా మెడిటేషన్ చేయనివ్వకుండా చేస్తూ ఉంటుంది. మన ధ్యానాన్ని విరమింపజేస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే మనకున్న మెంటల్ బాడీకి మరియు ఫిజికల్ బాడీకి ఉన్న ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వల్ల కొంచెం గ్యాప్ రావడం వల్ల మెంటల్ బాడీలో ఉన్న ఆలోచనలన్నీ మనపై ఒక్కసారిగా దాడి చేయడానికి వస్తూ ఉంటాయి. దీని నుంచి మనం సులభంగా బయటపడవచ్చు. దీనికోసం ఏం చేయాలంటే ఏమీ లేదు, సింపుల్. మనం ధ్యానంతో దేన్నైనా అధిగమించవచ్చునని మనలో చాలామందికి తెలుసు. అలాగే దీన్ని కూడా మనం అధిగమించగలం. అది ఎలా అంటే, ఉదయం నిద్ర లేవగానే మన మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడే నిద్ర లేచాం కాబట్టి మన మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా ఆ రోజు ఎటువంటి కార్యకలాపాలని మొదలుపెట్టలేదు కాబట్టి ఆ సమయంలో ధ్యానం చేస్తే ధ్యానం చాలా చక్కగా కుదురుతుంది. సాధారణంగా ఇది బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మహా అద్భుతంగా ఉంటుంది. మనం స్కూల్లో చదువుకున్నప్పుడు లేదా మన పిల్లలకి మనం వేకువజామునే లేచి చదవమని సలహా ఇస్తూ ఉంటాము. ఆ సమయంలో చదివితే చాలా బాగుంటుంది, చాలా గుర్తుంటుంది, చదివింది ఎక్కువ రోజులు జ్ఞాపకం ఉంటుంది, ఆ సమయంలో వచ్చిన కలలు నిజమవుతాయి అని నమ్ముతూ ఉంటాం. ఆ సమయంలో ఏదైనా ఆలోచన చేసినా అది సక్సెస్ఫుల్ అవుతుందని అంటూ ఉంటాం. అదేవిధంగా ఆ టైంలో ధ్యానం చేస్తే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ టైంలో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, మనకు వర్క్ ప్రెజర్స్ ఏవి ఉండవు. పైగా అప్పుడే నిద్ర లేచి ఉంటాం కాబట్టి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఆ టైంలో ధ్యానం చేస్తే మనకు వచ్చే ఆలోచనలు చాలా వరకు రాకుండా ఉంటాయి. అదేవిధంగా రాత్రి నిద్రపోయే సమయానికి కూడా ఆలోచనలు రావడం తక్కువగా ఉంటుంది. నైట్ మనం నిద్రపోతాం అనుకునేటప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్గా కామ్ అయిపోతుంది. ఈ సమయంలో ధ్యానం చేస్తే కూడా చాలా చక్కగా కుదురుతుంది. ధ్యానం చేయడం మొదలుపెట్టి అలా దాన్ని కంటిన్యూ చేయడం వలన, అంటే ధ్యానంలో కూర్చొని అలా 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాల పాటు ధ్యానాన్ని కొనసాగించడం వలన ఆలోచనలు పలచబడిపోయి మనం ఆలోచనారహిత స్థితికి చేరుకుంటాం. అప్పుడు ఆలోచనలు రాకుండా మనం చక్కగా ధ్యానం చేసుకోవచ్చు. ఇంకొక చిట్కా ఏమిటంటే,
మనకి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల జీవితానికి సంబంధించిన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే అది అలవాటు పడిన జీవితం. అలాగే మన ధ్యానాన్ని కూడా మన మైండ్కి అలవాటు చేయాలి. అలా అలవాటు చేయాలంటే మన మైండ్ అంత తేలిగ్గా వినదు. కాబట్టి 11 రోజులు, 21 రోజులు, 41 రోజులు, 108 రోజులు ఇలా ఒక టైం పీరియడ్లో, ఒక పర్టికులర్ టైంలో మనం ధ్యానాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటే మన మైండ్ మెడిటేషన్కి అలవాటు పడుతుంది. మెడిటేషన్ కొత్తగా చేస్తున్న వారు మెడిటేషన్ని అలవాటు చేసుకోవాలంటే కొంత టైం కేటాయించాలి. 21 డేస్ మెడిటేషన్, 41 డేస్ మెడిటేషన్, 90 డేస్ మెడిటేషన్ ఇలా కొన్ని డేస్ మెడిటేషన్ చేస్తే మైండ్ మెడిటేషన్ని అలవాటు చేసుకుంటుంది. అప్పుడు ధ్యానంలో ఎలాంటి ఆలోచనలు రాకుండా ఉంటాయి. దీన్ని మనం మన సొసైటీలో చూడవచ్చు. ఒక వ్యక్తి తన లైఫ్లో మార్పు రావడానికి, లైఫ్ని 360 డిగ్రీస్ మార్చుకోవడానికి అయ్యప్ప స్వామి మాల, భవానీ మాల, ఆంజనేయ స్వామి మాల ఇంకా రకరకాల మాలలు వేస్తూ ఉంటారు. ఈ దీక్షలన్నింటినీ మనం గమనించినట్లయితే 41 రోజులు లేదా 21 రోజులు లేదా ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. ఈ దీక్ష ధరించినన్ని రోజులు దీక్ష యొక్క నియమాలను క్రమశిక్షణతో పాటిస్తారు. ఆ క్రమశిక్షణని నార్మల్గా గెయిన్ చేయలేము, కానీ మాల వేసుకుంటే ఇది ఖచ్చితంగా చెయ్యాలి అని మైండ్ ఫిక్స్ అయిపోతుంది. సో మాల వేసినందుకైనా వారి మైండ్ వారి కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తుంది. మనం కూడా ధ్యాన దీక్ష తీసుకోవాలి. 41 రోజులైనా, 90 రోజులైనా, 108 రోజులైనా క్రమశిక్షణతో చేస్తే ఆలోచనలు కొద్ది రోజుల్లో తగ్గిపోయి విశ్వంతో కనెక్ట్ అయ్యి మీ సంకల్పాన్ని సిద్ధించుకోవచ్చు. అందుకే ఒక 41 రోజులు ధ్యాన దీక్ష తీసుకోండి. కంటిన్యూగా ధ్యానం చేయండి. 10-20 రోజులకి మెల్లమెల్లగా మీకు వచ్చే ఆలోచనలు తగ్గిపోతాయి. మీరు ఎఫెక్టివ్గా ధ్యానం చేయాలనుకుంటే బ్రహ్మముహూర్తంలో చేయండి. బ్రహ్మముహూర్తం అంటే వేకువజామున 4 నుంచి 5:30 మధ్యలో ఉంటుంది. ఈ సమయంలో ధ్యానం చేయండి, ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఇంకా రాత్రి నిద్రపోయే ముందు ధ్యానం చేయండి. ఆ సమయంలో కూడా మీకు వచ్చే ఆలోచనలు తక్కువగా ఉంటాయి. భౌతిక ప్రపంచం నుంచి వచ్చే ఆలోచనలు కూడా తగ్గిపోయి ఉంటాయి. మనం మెడిటేషన్ని ఆటంకపరిచేవి ఏవి ఉండవు. కాబట్టి ప్రశాంతంగా ఆ సమయంలో ధ్యానం చేసుకోవచ్చు. అలాగే నిద్రపోయే ముందు ధ్యానం చేస్తున్నాం కాబట్టి ధ్యానంలో దేనిపైనైతే మనం దృష్టి, ఏకాగ్రత పెట్టి ఉంటామో నిద్రపోయాక మన సబ్కాన్షియస్ మైండ్ మనం దృష్టి పెట్టే విషయాన్ని నిజం చేసే పనిలోకి పూనుకుంటుంది. సో ఒక 41 రోజులు ధ్యాన దీక్ష తీసుకోండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మొదట్లో ధ్యానం చేస్తే ఆలోచనలు వస్తాయి, కానీ ధ్యానం అలా కొనసాగిస్తూ ఉంటే ఆలోచనలు తగ్గిపోయి విశ్వంతో కనెక్ట్ అయిపోయి ఒక 41 రోజులకి మీరు ఏమనుకుంటే అది, మీరు ఏం ఊహిస్తే అది జరిగిపోయే స్థితికి చేరుకుంటారు. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.